హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వెన్స్డే అనమాట. టైం వచ్చేసి 5:35 అయితే అవుతుంది. మనం ఆన్ చేసాం, ఇంకా రైళ్ళు అయితే ఏం పడతలేదు. చూద్దాం ఎక్కడికి పడుతుందో ఫస్ట్ రైడ్. అయితే ఈ బ్లాగ్స్లో ఏంటంటే మన ఎర్నింగ్స్, ఖర్చులు, గ్యాసులు అన్నీ పోగా ఎంత మిగులుతుందో మీకు అయితే వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఆ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ర్యాపిడోలో ఫస్ట్ డ్రాప్ అయితే పడింది. 40 మినిట్స్ తర్వాత రైడ్ ఏం పడతలేదు, అసలు పడ్డా కూడా దొరకట్లేదు. ఇప్పుడైతే పడింది, తీసుకున్నా. ఇంకో కస్టమర్కి ఫోన్ చేద్దాం. అట్లే దిగాను కదా నేను బస్సు. వాడు ఇంకా ఏ చూస్తాను అయ్యో. తొంభై అంకుల్. మనకి ఫస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. 90 అయితే వచ్చింది అనమాట, 4.5కి. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో. అంటే మనం బేరం కూడా మల్లికార్జున నగర్లో ఉన్నాం. చూద్దాం. ర్యాపిడోలో అయితే వెంటనే డ్రాప్ అయితే పడింది. పికప్గా అయితే వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుంటాం. ఓటీపీ చెప్తాం. 163. అదే మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్ అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. రోడ్డు అక్కడ బాగాలేదమ్మా. 130 అమ్మ. అయితే డ్రాప్ అయితే పడింది. దంగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట, మసీదు మన నుండి. పికప్ అయితే వచ్చాను. మేడం కాల్ చేస్తే 2 మినిట్స్ అన్నారు, వెయిట్ చేద్దాం. 2 రోజులు టూరు, మాత్రం 3 రోజులు డ్యూటీ సెలవు. ఓటీపీ మేడం. అయితే అంటే నాకు 50% వెళ్ళాలంటే, ఎందుకంటే సంక్రాంతికి వెళ్తాం కదా, మళ్ళీ వెళ్ళిపోతే అలాగా అప్పుడు మళ్ళీ ఒక అనిపించింది. కానీ మన థర్డ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో 136 వచ్చింది 3 కిలోమీటర్స్కి లింగంపల్లి. చూద్దాం ఇక్కడి నుంచి ఎక్కడ పడుతుందో. మనకి డ్రాప్ అయితే పడింది ర్యాపిడోలో. పికప్కి అయితే వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాం. మేడం 39. ఓకే. మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టేషన్ నుంచి అబిస్పేట లేక్ దగ్గర అనమాట. 6 కిలోమీటర్స్కి 130 అయితే వచ్చింది. నెక్స్ట్ డ్రాప్ కూడా పడింది ఇక్కడే. కాల్ చేద్దాం. ఓటీపీ 1615.
డోర్స్ 152 మేడం. అదే మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ర్యాపిడోలో. అంటే 6 కిలోమీటర్స్కి 152 అయితే వచ్చింది. 27 minutes అయితే పట్టింది. టెక్ మహీంద్రా అనమాట డ్రాప్ లొకేషన్. ఇక్కడ నుంచి చోట అంజనగర్ వెళ్ళిపోతాం. అక్కడ నుంచి అయితే రైలు బాగా పడుతుంది, సర్చ్ ఉంటుంది. అక్కడ నుంచి రైడ్ అయితే తీసుకున్నాం. 2551 वो एक्यूरेट 1 चिप्स लगाया ना नर्सिंग की, उधर नहीं नर्सिंग की डिमांड है ना एक्यूरेट. हाँ एक्यूरेट के पास यूटर्न है ना और यूटर्न के पास ही वो आपको पता है? हाँ पता है, पता है. मैं भी आ रहा हूँ सर. मेरा कुछ आ जाओ नहीं तो आपको మనకి ర్యాపిడోలో రైడ్ అయితే పికప్ చేసుకున్నాం. ఇది చోటాంజనగర్ నగర్ దగ్గర. డ్రాప్ వచ్చేసి నార్సింగ్ డిమార్ట్ అని చెప్తున్నారు. అక్కడ అయితే వెళ్ళిపోతాం. 171 ర్యాపిడోలో రైడ్ అయితే 171 అయితే వచ్చింది 9.5కి. నెక్స్ట్ డ్రాప్ కూడా పట్టదు, ఓవర్లో పికప్ చేసుకుందాం. అదే మేడం, మనకి ఇట్లా రైట్ నుంచి వెళ్ళడానికి ఉందా ఆస్కారం? వెళ్ళొచ్చు మేడం. వెళ్ళిపోదాం. సరిపోయింది. ఇక్కడ నెక్కంపూర్లో 2 kilometersకి 93 అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ పడుతున్నాయి కానీ నైట్ ఎక్సిట్ అయ్యే పడుతున్నాయి. చూద్దాం మంచి డ్రాప్ చూసి తీసుకుందాం. మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. మనకి డ్రాప్ అయితే అయిపోయింది. అది జేకే మెట్రో దగ్గర మణిపూర్ నుంచి 15 kilometersకి 234 వచ్చింది. మళ్ళీ డ్రాప్ అయితే పడింది ఓవర్లో. కస్టమర్ రెడీ ఉన్నారు, పికప్ చేసుకుంటాం. ఓటీపీ 440 చేసినా సర్టిఫికేట్ వాళ్ళకి తెలవడం లేదు. మనం అయితే లాస్ట్ రైడ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. గ్యాస్ ఫిల్ చేసుకుని అంటే 6:15 కల్లా వచ్చేసాము రైల్వే స్టేషన్కి. గ్యాస్ ఫిల్ చేసుకుని వచ్చాను ఇప్పుడే. జస్ట్ మనం 11 hours 30 minutes అయితే లాగిన్లో ఉన్నాం టోటల్గా. 11 hours గాను ఎంత ఎర్నింగ్స్ అయిందో మీకు అయితే చూపిస్తాను. ఖర్చులు పోగా ఎంత మిగిలిందో అయితే మీరు చూడండి. ఊబర్లో అయితే చూడండి ఫస్ట్గా 1140 అనమాట. ర్యాపిడోలో వచ్చేసి 1734 1734 అనమాట. ఇంకా టోటల్ వచ్చేసి మన టోటల్ వచ్చేసి 3100. లో మైనస్ 400 గ్యాస్ అనమాట. 400 గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100 ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఇంకా మన టిఫిన్ ఖర్చులు అన్నీ కలిపి మనకు మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 2600.
చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.